అందరికీ నమస్కారం. నిన్న జరిగిన యూరో ఫుట్బాల్ మహిళల టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ విక్టరీ నమోదు చేసి యూరో ఫైనల్ కప్ను గెలవడం జరిగింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ వర్సెస్ స్పెయిన్ ఈ రెండు జట్లు నిన్న తలపడ్డాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు 3-2తో ఈ గేమ్ను గెలిచి యూరో కప్ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇది రెండవసారి అన్నమాట ఇంగ్లాండ్కు. 2022లో ఒకసారి యూరో కప్ను గెలవడం జరిగింది, మరియు 2025లో కూడా యూరో కప్ గెలవడం జరిగింది. నిన్న జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు పోటాపోటీగా తలపడ్డాయి, కానీ నిన్న ఫీల్డ్లో మాత్రం స్పెయిన్ చాలా డామినేటెడ్గా ఆడింది. కానీ దురదృష్టవశాత్తు పెనాల్టీ షూట్అవుట్లో స్పెయిన్ తడబడింది. సో ఇంగ్లాండ్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని 3-2తో విన్ అయ్యి ఈ కప్ను సొంతం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కెల్లీ అనే అమ్మాయి లాస్ట్ మినిట్లో, అంటే లాస్ట్ పెనాల్టీ షూట్అవుట్లో ఆమె గోల్ చేయడం వల్ల ఇంగ్లాండ్కు ఈ కప్పు వరించిందని చెప్పాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు ఒకటి చెప్తాను. సో ఫుట్బాల్ పురుషులకు సంబంధించి వరుసగా, అంటే 2024లో మరియు 2020లో ఇంగ్లాండ్ పురుషుల జట్టు ఫైనల్కి వెళ్ళింది, కానీ 2 సార్లు ఓడిపోవడం జరిగింది. కానీ ఇంగ్లాండ్ మహిళల జట్టు 2022లో గెలిచింది మరియు 2025లో గెలిచింది. సో బాయ్స్ చేయలేని పని ఇంగ్లాండ్ మహిళలు చేసి ఆ దేశానికి యూరో కప్పును తీసుకురావడం అనేది చాలా విశేషం అని చెప్పాలి. థ్యాంక్ యూ.